ఐటీ కారిడార్ గా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు మరో కీలక ప్రాజెక్టు చేపడుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్న భోగాపురం ప్రాంతాన్ని తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ హబ్ గా నిలపనుంది. దీనిలో భాగంగా విజయనగరం విశాఖపట్నం సరిహద్దుల్లో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు చేయనుంది. గోవా గవర్నర్ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, జిఎంఆర్ గ్రూప్ సంస్థల చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు ఈ ప్రాజెక్టులో కీలకం కాబోతున్నారు. దీనికి జిఎంఆర్ మాన్సాస్ సిటీ ప్రాజెక్ట్ గా నామకరణం చేశారు. ఇవాళ విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్ట్స్ లో మంత్రి లోకేష్ సమక్షంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒప్పందం చేసుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి అశోక్ గజపతిరాజు, గ్రంథి మల్లికార్జునరావు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు భరత్, కలిశెట్టి అప్పలనాయుడు హాజరు కాబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ నిర్మాణ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఇక దీని స్థాపనతో ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల బ్రాంచ్ క్యాంపస్లు ఏర్పాటవుతాయి. అప్లైడ్ టెక్నాలజీస్ పై అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్లు వస్తాయి. స్టార్టప్లు, పరిశ్రమల సహకారానికి ఇంక్యుబేషన్ వసతులు సమకూరుతాయి. నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీలో భాగంగా ఈ ఎడ్యుకేషన్ సిటీ రూపుదిద్దుకోబోతుంది. మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ కారిడార్ లక్ష్యాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. 160 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ నిర్మించనున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.